అధికార మదంతో దుర్మార్గాలు కిడ్నాప్ చేస్తే సత్యవర్ధన్ పోలీసులకి ఎలా దొరికాడు? వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వంశీ అరెస్టు. కూటమి నేతలపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యిండు. అధికార మదంతో విర్రవీగుతున్న టీడీపీ కూటమి నాయకులు అధికార మదం తప్ప ఏం లేదు, ఇందులో దుర్మార్గాలు చేస్తున్నారు. అంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన అంశంలో ఏ కేసులో అరెస్ట్ చేశారంటే సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి హత్య చేస్తానని, కేసును విత్డ్రా చేసుకోవద్దు, నీ సంగతి చూస్తా చంపేస్తానని బెదిరించినట్టు కేసు పెట్టారు. కానీ అదే సత్యవర్ధన్ మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కేసుతో అసలు నాకు సంబంధం లేదు, నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే లేరు, నన్ను ఎవరు తిట్టలే, నన్ను ఎవరు కొట్టలేదు, నేను ఆ కంప్లైంట్ నేను ఉండి పెట్టలేదు అని చెప్పిండట. దాంతో కేసు మొత్తం క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలర్ట్ అయ్యి వెంటనే ఓహో ఇట్లయితే ఎట కుదిరిది, వన్స్ మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కేసు ఉండదు, ఇక వీగిపోద్ది. ఎవరైతే కంప్లైంట్దారుడు ఉందో అసలు ఆ కేసే నాకు తెలియదు, నేను కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పిన తర్వాత, కంప్లైంట్ నేను అక్కడ లేను అఫెన్స్ జరిగిన రోజు అని చెప్పిన తర్వాత ఈ కంప్లైంట్ లేదు, కేసు లేదు. కాబట్టి ఎట్లా వదిలేస్తే వల్లభనేని వంశీని ఎట్లా అని చెప్పి సత్యవర్ధన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసేదే ఏమంటారు, కిడ్నాప్ చేసి బెదిరించి చంపుతానంటేనే ఆయన చెప్పినట్టు ఇప్పుడు కేసు అట్రాసిటీ కేసు ఇవన్నీ పెట్టారు. ఇదంతా అధికార మదంతో ఖండ కావరంతో చేస్తున్న పని అని ఈయన తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చెప్తుండే అరెస్ట్ పైన.